రాష్ట్ర కాపునాడు ప్రచార కార్యదర్శి. ఏమండే ఇప్పుడున్న పరిస్థితుల్లో చింతలపూడి నియోజకవర్గం అట్టడుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే సరైన నాయకుడు లేక ఎక్కడి నుంచో దిగుమతి చేసి రకరకాల వాళ్ళని పంపించి వ్యవహారం చేసి పాడు చేస్తున్నారు. గతంలో 3 సార్లు మంత్రి చేసినటువంటి ఆయన కూడా పేద ప్రజల కోసం కృషి చేయలేదు. అది చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తలార రాలింగస్వామి లాంటి క్యాండిడేట్ని గెలిపించుకుంటే అన్ని విధాలా బాగుంటుందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈయన 15 సంవత్సరాలుగా వీడియోలో ఉంటూ అనునిత్యం పేద ప్రజల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం, మహిళల కోసం, రైతుల కోసం ఎంతో పాటుపడుతున్నాడు. ఈ రైతులు ఉద్యమం వచ్చే ముందే ఉంటాడు, మహిళల ఉద్యమం వచ్చే ముందే ఉంటాడు, ఎస్సీల ఉద్యమం వచ్చే ముందే ఉంటాడు, ఎస్టీల కోసం, బీసీల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఇటువంటి క్యాండిడేట్కి లోకల్ క్యాండిడేట్కి ఇవ్వండి సార్. మహత్యాల పార్టీ పరంగా నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. నేను ఇంతవరకే ఈ పార్టీ జెండా పట్టుకోలేదు, కానీ పట్టుకొని తిరిగి భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించి తీరుతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఈ క్యాండిడేట్ని పంపుతాం. ఇటు ప్రజల్లో మంచి స్పందన స్టార్ట్ అయింది. ఈ స్టార్టింగ్ని ఉపయోగించండి. ఎక్కడి నుంచో దిగుమతి చేసి డబ్బు ఉందని అనుకోవాకండి. అయినా కూడా ఏం బాధలేని మనిషే. అందరిలోనూ ప్రజల్లోనూ నానుకున్న మనిషిని గెలిపించుకుంటే మీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇట్లు ఆది సత్యనారాయణ, రాష్ట్ర కాపునాడు ప్రచార కార్యదర్శి.